హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాములకి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. సో మేము ఈరోజు భద్రాచలము నుండి 7:30 ఆ టైంకి పాపికొండలు బోట్ దగ్గరికి బయలుదేరామండి. భద్రాచలం టు బోటింగ్ వరకు వచ్చేసి 70 km ఉంటుందంటండి గ్యాప్. సో 70 km జర్నీ మొత్తం కూడాను సిగ్నల్స్ ఏవి పనిచేయవు మొబైల్స్. అలాగే కాకుండా బోట్ ఎక్కిన తర్వాత కూడా అసలు మొబైల్స్ కంప్లీట్గా డెడ్ అనమాట. సో అమ్ము పాప వాళ్ళని ఒక 20 minutes 30 minutes షాప్ దగ్గర వదిలేసామంటే ఆ తర్వాత మనం ప్రశాంతంగా జర్నీ చేసుకోవచ్చు. సో వ్యూ ఇలా ఉంటుందండి బోట్లతో. మనము టికెట్స్ తీసుకోవాలంటే ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ ఇన్ఫర్మేషన్ అయ్యి మనం ముందు కనుక్కుంటే బెటర్ అండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కంగారు పడకుండా. సో ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 950 అట్లా పడిందండి. సో 950 అట్లా టికెట్ తీసుకుంటే మొత్తము మార్నింగ్ టిఫిన్ టు మనము మళ్ళీ ఎగ్జాక్ట్గా 4:30 అట్లా రిటర్న్ అవుతామండి. ఆ టైం వరకు కూడా వాళ్ళు ఫుడ్డింగ్ మొత్తం కూడా అంటే లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మొత్తం వాళ్ళేనండి. సో ఆధార్ అవి జిరాక్స్లు మనం సబ్మిట్ చేయాలి వాళ్ళకి. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి మనది ఇచ్చేసిన తర్వాత బోట్స్ ఎక్కేస్తాము. ఎక్కిన తర్వాత బోట్ చూసారు కదా ఎలాగుందో, సేమ్ అంతా అలాగే ఉంటుంది. ఒక హౌస్ లాగే ఉందండి బోట్ అయితే మాత్రం కూడా. మొత్తము షింక్స్ అనేసి, వాష్రూమ్స్ అనేసి, కిచెన్ అనేసి మొత్తం కూడా రెస్ట్ రూమ్స్ అన్నీ చాలా అంటే చాలా ఉంది. అంటే నేను ఇంత ఈ ఫెసిలిటీస్ బోటింగ్కి వెళ్ళాను కానీ నదీ బోట్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సముద్రంలో బోటింగ్ అది వేరు ఇది వేరు కదా. సో నేను కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో దెన్ హ్యాపీ ఫుల్గా చూసారా ఎలాగుంది బోట్ అనేది. మొత్తం కూడాను చాలా పెద్దది అనమాట. ఎంత మ్యాక్సిమం 80 members 85 members అట్లా పడతారంట. సో బోట్ మాత్రం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. నేను కొంచెం సేపే వాయిస్ ఓవర్ ఇస్తానండి, ఎందుకంటే తర్వాత బోట్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి బోట్ గురించి అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చేది మీరు వింటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా అంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ టైంపాస్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇట్లా బోటింగ్ చేసేవాళ్ళు భయపడేటట్లయితే అస్సలు చుట్టుపక్కల కనీసం చూపు కూడా పెట్టుకోకుండా ఉండేలాగా ఎంటర్టైన్మెంట్ అవుతుందండి. మేమైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం మనకి చెకింగ్ ఉంటుంది అనమాట. అంటే అందరూ ఉన్నారా, ఏమన్నా అంటే కార్డ్స్ అలాంటివి ఏమి తెచ్చుకోకూడదు అనేసి, డ్రింకింగ్ అలాంటివి ఏమి తెచ్చుకోకూడదు అనేసి చెకింగ్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ తరఫున. సో మొత్తం చెకింగ్ అది అయిపోయిన తర్వాత బోట్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్వాగతం సుస్వాగతం సుమాంజలి. ఈ రోజు మన స్టార్టింగ్ ప్లేస్ నేమ్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, విఆర్పురం మండల్, పోచవరం. విఆర్ అంటే వరరామచంద్రపురం మండలం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, వరరామచంద్రపురం మండలం, పోచవరం. ఇక్కడ నుంచి మన లాస్ట్ ప్లేస్ అంటే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి తెల్ల దిబ్బలు అని విలేజ్ అండి. తెల్ల దిబ్బలు ఊరు పేరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డిస్ట్రిక్ట్, పోలవరం మండలం, తెల్ల దిబ్బలు. ఏలూరు డిస్ట్రిక్ట్, పోలవరం మండలం, తెల్ల దిబ్బలు. అండ్ మనం స్టార్టింగ్ ప్లేస్ కాడ నుంచి మన ఎండింగ్ ప్లేస్ డిస్టెన్స్ వచ్చేసి 35 kilometers అండి, 35. అండ్ గోదావరి జన్మస్థలం త్రయంబకం, పశ్చిమ కనుమలో ఉండే మహారాష్ట్ర నాసిక్ త్రయంబకం జన్మించింది. అండ్ అలాగే అంతమయ్యేది అంతర్వేది దగ్గర బంగాళాఖాత సముద్రంలో కలుస్తుంది. అలా జర్నీ చేసిన ఈ గోదావరి నది పొడవు 1465 kilometers అండి, 1465. అందులో ఒక 35 kilometers ఈ రోజు ఈ గోదావరి మీదుగా మనం ట్రావెల్ చేస్తున్నాం. ఓకేనా? ఈ రోజు మనం చూడబోయే ప్లేసెస్ ఒకటి పేరెంటాలపల్లి శివ మందిర్, నెక్స్ట్ కొల్లూరు రిసార్ట్స్, ఆ తర్వాత పాపికొండల అందాలన్నీ దర్శించుకొని రిటర్న్ ఓపర్స్ తిరిగి మనం స్టార్టప్ ప్లేస్ తో రీచ్ అయ్యేసరికి టైం ఈవినింగ్ 4 or 4:30 అవుతుంది. 4-4:30 సమయం పడుతుంది సాయంత్రం. ఆ పాపికొండలు అందాలన్నీ దర్శించుకొని రిటర్న్ ఓపర్స్ మనం వచ్చేసరికి, ఇవన్నీ పాపికొండలు కాదండి, ఉత్తు కొండలు, తూర్పు కొండలు అని పిలుస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పాపికొండలు స్టార్ట్ అవుతాయి. అండ్ పాపికొండలు అందరూ దర్శించుకొని ఇక్కడికి వచ్చేసరికి 4-4:30 సమయం పడుతుంది కదా. అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఈ గోదావరి నీటిలో మనం జర్నీ చేస్తాం. సో మన పాపికొండల విహారంతో సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలంటే చూడండి, మీలో చాలా మంది ఆ భద్రాచల రావుల వారిని మనసారా స్మరించుకొని వచ్చారు కదా. మరొకసారి ఆ భద్రాచల రావుల వారిని మనసారా స్మరించుకొని ఇక్కడ నుంచి మన విహారంతో ముందుకు కొనసాగిద్దాం. ఓకేనా?
అది ఎలా అంటే నేను జయ శ్రీరాముడు దానికి ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పాలి సార్. ఎవరు చెప్పకపోయినా మనకి రైట్ లో చూడండి, బాగుందా అడిగి అక్కడ దింపేస్తానండి. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్ని బల్బులు కూడా అంటారు. ఇలాంటివి అక్కడ దింపేస్తానండి. ఓకేనా? గట్టిగా ఓకే, గట్టిగా చెప్పండి. ఓకేనా? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి ఆశీస్సులు కూడా ఒకసారి తీసుకుందాం. ఓకేనా? అది ఎలా అంటే గోదావరి మాత కంటే అందరూ చేయకూడదు సార్. మీరు ఎవరు చేయకొట్టకపోయినా కింద మా డ్రైవర్ గారి మీద ఒట్టి. ఇంకా పెళ్లి కాలేదండి, మొన్నే 49 దాటి 50 వచ్చింది. గట్టిగా చెప్పండి. ఓకేనా? గట్టిగా గోదావరి మాతకి ఒక 200 ఎబో ఉంటుంది సార్, 200 ఫీట్స్ ఎబో ఉంటుంది లోతు. సో దయచేసి బోర్డు బ్యాలెన్స్ ఈక్వల్ గా మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్ లో బోర్డు ఉరుతుంది కనుక లెఫ్ట్ లోకి అడ్జస్ట్ చేసుకోండి, లెఫ్ట్ లో బోర్డు ఉరుతుంది కనుక రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. కాదు కూడదు మన ఎంజాయ్ మనకి అనుకున్నారు అనుకోండి, టైటానిక్ 2 అవుతుంది. నాకు ఈత కూడా రాదు, మా అమ్మకు ఒక్కనే పెద్ద కొడుకుని. ప్లీజ్ నీకోసం కాకపోయినా నా కోసం పేరెంట్ ఆలపల్లి శివ మందిర్. అక్కడ మన బోట్ ఒక 20 to 30 మినిట్స్ ఆగుతుంది, 20 నుంచి 30 నిమిషాలు ఆగుతుంది. ఇది ఆ పేరెంట్ పల్లిలో ఒక శివాలయం టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దర్శించుకొని రావడానికి మన బోట్ అక్కడ ఒక 20 మినిట్స్ ఆగుతుంది. 20 నిమిషాల్లో టెంపుల్కి వెళ్ళి వస్తాయి కనుక అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మనకి పాపికొండలు అప్ అండ్ డౌన్ 1 అవర్ జర్నీ ఉంటుంది. స్టాప్ ఏమీ ఉండదండి, 1 అవర్ జర్నీ ఉంటుంది. 1 అవర్ జర్నీ తర్వాత పాపికొండలు అందరూ క్లోజ్ చేసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ మన రిటర్న్ జర్నీ నాన్ స్టాప్ 3 అవర్స్ ఉంటుంది. రిటర్న్ జర్నీ నాన్ స్టాప్ 3 అవర్స్. సో ఈ 3 అవర్స్ లో మీ అందరికి ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈరోజు సాటర్డే కాబట్టి అండ్ నిన్నే మా బోట్ ఇది ఓపెన్ అయిందండి. సో బోట్ ఓపెన్ కారణంగా నిన్న ఇవాళ డాన్సర్స్ తీసుకొచ్చారండి మా బోట్ లో రిటర్న్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం. డాన్సర్స్ ఎవరంటారా? ఇలియానా, సమంత, కాజల్, రకుల్. వాళ్ళు ఎవరు లేరండి, అలాగే డేట్స్ ఖాళీ లేవంట. ఎల్లమ్మ పుల్లమ్మ మంగమ్మ అని కింద మేకప్ వేస్తున్నారు. మేకప్ 4:30 కల్లా మనం స్టాడియం ప్లేస్ రీచ్ అవుతాం. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ చాలా మంది అంటే ఒక్క దగ్గర నుంచి రాలేదండి, చాలా మంది వేరే వేరే డిస్ట్రిక్ట్ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. బట్ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే మన బోట్ లో డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఎవరికైనా కావాల్స్తే కనుక కొనుక్కోవచ్చు. ఆ స్టాఫే తీసుకొస్తారండి మీ దగ్గరికి. సో మీరు కిందకి లెక్కర్లేదు. ఓకేనా? మనకి లెఫ్ట్ లో చూడండి ఒక విలేజ్, ఇది పోచవరం అండి. ఇందాక మనం స్టార్ట్ అయింది ఓన్లీ బోటింగ్ పాయింట్, ఇక్కడ విలేజ్ ఉంటది. ఈ విలేజ్ తో రోడ్ వే కానీ పవర్ పెట్టేస్తండి అని పవర్ సప్లై ఉంది కానీ రోడ్ వే లేదు. మరి వీళ్ళు రోడ్ వే లేకపోయినా ఎలా జర్నీ కొనసాగిస్తుంటారంటే అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ తో ఒక చిన్న మినీ బోర్డు ఉంది చూడండి. ఆ పెద్ద బోర్డు కాకుండా అక్కడ చిన్న మినీ బోర్డు కనబడుతుంది. అలా చిన్న చిన్న మినీ బోర్డ్స్ ద్వారా వాళ్ళు ట్రావెల్ చేస్తారు. Happy birthday to you. Happy birthday to you. Hey!
అందరూ లేవండి గట్టిగా గట్టిగా లేవండి. సార్ కూర్చోసి చేస్తాను వీడియోస్ కూర్చో. మా బాబు బాగా చేస్తారు అలానే కాదు ఓకేనా. ఒక్కసారి పిల్లలందరూ ఎంకరేజ్ చేస్తారు గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి గట్టిగా. యా ఇలా పట్టుకోండి అమ్మా అందరూ హ్యాండ్స్ ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి. ఫ్రంట్ అన్నయ్య చూసారు కదా అన్నయ్య చెప్తాడు ఓకేనా. ఆడియో చేయరా శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పుస్తకం కదా నేను ఇందాక నుంచి డామినేట్ చేస్తున్నారు అందుకే మిమ్మల్ని తీసుకొచ్చు. గుడ్డు మిరపకాయ అండ్ అలాగే సార్ మాకు డాన్స్ కి టైం
సో చూసారు కదండి మేము ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్ము లక్కీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.